హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీపీఆర్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. నేను ఇవాళ మీకు చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కోడిగుడ్ల పులుసు ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు. నేను ఇక్కడ 7 కోడిగుడ్లు తీసుకున్నానండి. ఇవి బాయిల్ చేసి పెట్టుకున్నాను. అలాగే మధ్యలో ఇట్లా ఘాట్లు పెట్టుకున్నాను. మెంతులు, ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ మెంతులు యూస్ చేస్తున్నానండి. కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొంచెం, పోపు దినుసులు ఆవాలు జీలకర్ర 2 కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. పచ్చిమిర్చి నేను 3 పచ్చిమిర్చి తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. చింతపండు నేను ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని వాటర్ స్క్వీజ్ చేసి పెట్టుకున్నాను. కారం నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం తీసుకున్నాను అండి. పసుపు నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు తీసుకున్నాను. ఆయిల్ ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. సాల్ట్ నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ తీసుకుంటున్నాను. 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 4 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అది కొంచెం హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, కడాయి హీట్ అయిపోయిందండి. ఇందులోకి నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేస్తానండి. ఇది కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేయాలి. మెంతులు బాగా వేగాలండి, అప్పుడే కూరకి మంచి టేస్ట్ ఉంటుంది. కొంతమంది మెంతులు ఇలా తినలేని వాళ్ళు పౌడర్ చేసుకునేసి లాస్ట్లో కర్రీలో వేసుకుంటారండి. మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. టేస్ట్కి అయితే ఏమీ డిఫరెన్స్ ఉండదు. మీరు ఇలా మెంతులే తింటాము అనుకుంటే ఇలా యాడ్ చేసుకున్నా పర్లేదు. మెంతులు బాగా వేగుతున్నాయండి. ఇప్పుడు ఇందులోకి మనం పోపు దినుసులు కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఇవన్నీ కూడా బాగా వేగాలి. పోపు దినుసులు బాగా వేగితేనే కూర టేస్ట్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, పోపు దినుసులు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కాసేపు మగ్గాలండి. ఆనియన్స్ బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీన్ని మూత పెట్టి మరో 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 మినిట్స్ కంప్లీట్ అయిపోయిందండి. టమోటాలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసేట్టుగా ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి నానబెట్టి స్క్వీజ్ చేసుకున్నాం కదా చింతపండు గుజ్జు, ఆ గుజ్జుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పెట్టుకున్న కోడిగుడ్లు కూడా యాడ్ చేసుకోవాలి. కోడిగుడ్లు కూడా యాడ్ చేస్తామండి. ఇప్పుడు మూత పెట్టుకునేసి మరో 10 నిమిషాలు కూరను ఉడకనివ్వాలి. 10 మినిట్స్ కంప్లీట్ అయిపోయిందండి. కూర బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్, మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. ఇది వేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. అంతా కలిసేట్టుగా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. కూర కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీరతోటి దీన్ని గార్నిష్ చేసేసుకుందాం. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కోడిగుడ్ల పులుసు ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించాను కదండి. మీరు ఒకసారి కోడిగుడ్ల పులుసు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.